హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. ఈ రోజు వీడియోలో మాక్ డ్రిల్ గురించి మనం తెలుసుకుందామండి. అసలు మాక్ డ్రిల్ అంటే ఏంటి, మాక్ డ్రిల్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, అసలు మాక్ డ్రిల్ ఎందుకు నిర్వహిస్తున్నారు అనేది వీడియోలో చెప్తాను. 1971లో యుద్ధం జరిగినప్పుడు ఈ మాక్ డ్రిల్ అనేది నిర్వహించారండి. మళ్ళీ 54 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మే 7ని 4 to 4:30కి మాక్ డ్రిల్ నిర్వహించాలని గవర్నమెంట్ అనేది ఆర్డర్ ఇచ్చింది. ఆల్రెడీ పాకిస్తాన్ బార్డర్లో ఉన్న స్టేట్స్ అన్నిటికి మాక్ డ్రిల్ అనేది నిర్వహించారు. అసలు మాక్ డ్రిల్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మాక్ డ్రిల్ అనేది అత్యవసర పరిస్థితిలో మనల్ని మనం ఎలా సర్వైవ్ చేసుకోవాలి, మనతోటి ఉన్న వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అనేది నేర్పిస్తారండి. యుద్ధం జరిగినప్పుడు బార్డర్లో మన డిఫెన్స్ సర్వీస్ వాళ్ళు చూసుకుంటారు. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఎయిర్ ద్వారా ఏవైనా ప్రమాదం వస్తే గనక ఈ మాక్ డ్రిల్ నేర్చుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అసలు ఈ మాక్ డ్రిల్లో ఏం నేర్పిస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్స్. సైరన్ సౌండ్ వినిపించినప్పుడు అటాక్ జరుగుతుంది, ఎలా అలర్ట్ అవ్వాలి అనే దాని గురించి నేర్పిస్తారు. సెకండ్ వన్ సివిలియన్ అండ్ స్టూడెంట్ ట్రైనింగ్ అనమాట. అంటే సివిలియన్స్ మరియు స్టూడెంట్స్ అనేది మిగతా వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అనేది నేర్పిస్తారు. థర్డ్ వన్ క్రాష్ బ్లాక్అవుట్ మెజర్స్ అనమాట. అంటే లైట్స్ ఆఫ్ చేసినప్పుడు మనం ఎలా ఉండాలి అనే దానికోసం. అంటే జెట్ పైనుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడ లైట్ ఆన్ చేస్తే ఇక్కడ ఎవరో ఉన్నారు అని తెలియకుండా లైట్స్ ఆఫ్ చేసినప్పుడు, కమ్యూనికేషన్ కట్ చేసినప్పుడు మనం ఎలా అలర్ట్ అవ్వాలి, ఎలా జాగ్రత్త పడాలి అనే దాని గురించి నేర్పిస్తారు. ఫోర్త్ వన్ క్యామఫ్లోజింగ్ వెటల్ ఇన్స్టలేషన్స్. అంటే మనం ముఖ్యమైన ప్లేసెస్ అన్నిటిని దాన్ని ఎలా కవర్ చేయాలి, వాళ్ళకి తెలియకుండా ఎలా సేఫ్ చేయాలి అనే దాని గురించి నేర్పిస్తారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎవాక్యుయేషన్ ప్లాన్ అప్డేట్స్ అండ్ రిహార్సల్స్ అనమాట. అంటే ప్రమాదం జరిగినప్పుడు మనం ఎలా సేఫ్ అవ్వాలి, ప్రమాదం జరిగే ప్లేస్ నుంచి సేఫ్ ప్లేస్కి ఎలా వెళ్ళాలి అనేది రిహార్సల్స్ చేసి మరీ చెప్తారనమాట. అసలు ఈ మాక్ డ్రిల్ నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, బార్డర్లో ఖచ్చితంగా మన డిఫెన్స్ సర్వీస్ వాళ్ళు యుద్ధం చేస్తారు. బార్డర్ దాటిగానే ఏమైనా ప్రమాదం ఎంట్రీ అయితే గనక ఈ సైరన్స్ ద్వారా, ఈ బ్లాక్అవుట్స్ ద్వారా మనల్ని మనం ఎలా సర్వైవ్ చేసుకోవాలి, అలాగే మనతోటి ఉన్న వాళ్ళు ఎలా సర్వైవ్ చేయాలి అనేదే దీని ముఖ్య ఉద్దేశం అండి. మాక్ డ్రిల్ నేర్పించాలి అని ఆర్డర్ వచ్చింది, యుద్ధం జరుగుతుందేమో, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని మీరు భయపడకండి, ఎక్కువ ప్యానిక్ అవ్వద్దు. ఎవరు చెప్పిన రూమర్స్ అసలు నమ్మకండి. అక్కడ ఉన్న అథారిటీస్ ఏం చెప్తున్నారో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వండి. ఈ వీడియో ద్వారా మాక్ డ్రిల్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది అనుకుంటున్నాను, యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. స్టే స్ట్రాంగ్ అండ్ స్టే హ్యాపీ, స్టే సేఫ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్, జై హింద్.